సర్క్యులర్ సీటింగ్ అరేంజ్మెంట్. సో ఈ టాపిక్లో నేను మీకు ఈరోజు ఒక ట్రిక్ చెప్పబోతున్నాను. సో ఈ ట్రిక్ వల్ల మీరు క్వశ్చన్స్ అనేవి చాలా ఫాస్ట్గా అలాగే ఈజీగా కూడా సాల్వ్ చేస్తారు. ఈ ట్రిక్ని మీరు ఇంతకుముందు ఎక్కడా చూసుండరు, ఎందుకంటే ఈ ట్రిక్ని నేనే కనిపెట్టాను. ఓకే, సో ఈ ట్రిక్ అనేది 2 టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి మనకైతే యూజ్ అవుతుంది. సో అది ఏంటంటే, ఒకటి ఆల్ పర్సన్స్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ ఆల్ పర్సన్ ఆర్ ఫేసింగ్ ద సెంటర్. అలాగే ఇంకోటి వచ్చేసరికి ఆల్ పర్సన్స్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్ ఆర్ ఆల్ పర్సన్స్ ఆర్ ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్ అని ఉంటుంది. ఓకే, ఈ 2 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి నేను చెప్పబోయే ట్రిక్ అనేది చాలా యూజ్ అవుతుంది. వెల్కమ్ టు ద ఛానల్ తెలుగు బ్యాంకింగ్ ఆస్పిరెంట్. నేను మీ భాష. సో లేట్ చేయకుండా ఆ ట్రిక్ ఏంటో తెలుసుకుందాం. సో దిస్ ఇస్ ద క్వశ్చన్ గైస్. ఓకే, సో ఇక్కడ మనకి ఇచ్చారు ఫేసింగ్ ద సెంటర్. ఓకే, 8 ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే, ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఒక సర్కిల్ తీసుకుంటాం. 1 2 3 4 5 6 7 8. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే, ఈ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, సో మనకి ఇచ్చింటాడు కదా, సో ఈ స్టేట్మెంట్స్ని మనం రిప్రజెంట్ చేసుకోవాలి. ఎలా రిప్రజెంట్ చేసుకోవాలి అనేది మీరు ఇప్పుడు తెలుసుకోవాలి. జాగ్రత్తగా చూడండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఏ సిట్స్ థాట్ టు ద రైట్ ఆఫ్ బి అని ఇచ్చాడు అనుకుందాం. సో దీన్ని మనం ఎలా రిప్రజెంట్ చేసుకోవాలంటే, ఇలా రిప్రజెంట్ చేసుకోవాలి. ఎలా రిప్రజెంట్ చేసుకోవాలి అంటే, ఏ ఉంది, ఏ రాశాను. ఓకే, థర్డ్ అంటే ఏంటి, దాని అర్థము మధ్యలో 2 పర్సన్స్ ఉన్నారని అర్థం. ఓకే, అలాగే రైట్ ఉంది. సో రైట్ ఉంది కాబట్టి ఏకి రైట్ ఇటు కాబట్టి రైట్, 2 పర్సన్స్ ఉన్నారు, 2 బి, అంతే. ఇలా దాన్ని రిప్రజెంట్ చేసుకోవాలి ఆ స్టేట్మెంట్. ఓకే, సో సి గైస్, ఇక్కడ నేను మీనింగ్ని ఫాలో అవ్వట్లేదు. ఓకే, దీని యాక్చువల్ మీనింగ్ వేరు. ఓకే, కానీ నేను మీనింగ్ ఫాలో అవ్వట్లేదు. ఇక్కడ ఎలాగుందో, ఈ స్టేట్మెంట్ ఎలాగుందో, సో ఏ రాశాను, థర్డ్ అంటే 2 పర్సన్స్, రైట్ అంటే ఏకి రైట్ తీసుకున్నాను, బి రాసాను, అంతే. ఓకే, సో ఇలా దాన్ని రిప్రజెంట్ చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఇంకోటి ఇచ్చాడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి ఇచ్చాడు. ఓకే, సో దీన్ని మనం ఎలా రిప్రజెంట్ చేసుకుంటాము. ఓకే, సో ఏ రాశాను, సెకండ్ టు ద లెఫ్ట్ అంటే ఏంది, సెకండ్ అంటే ఏందని అర్థం, మధ్యలో 1 పర్సన్ ఉన్నారని అర్థం. ఓకే, లెఫ్ట్ అంటే ఏకి లెఫ్ట్ 1 పర్సన్, బి రాశాను, అంతే. దీన్ని ఇలా మనం రిప్రజెంట్ చేసుకుంటాం. ఓకే, సో ఇది గైస్ మనం ఇలా రిప్రజెంట్ చేసుకుంటాం. సో ఇప్పుడు యాక్చువల్ ప్రాబ్లంలో ఉన్న స్టేట్మెంట్స్ తీసుకొని మనము దాన్ని ఎలా రిప్రజెంట్ చేద్దామో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు చూసుకున్నట్టయితే బీ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఏ. బి రాశాను, థర్డ్ అంటే ఏంటి, 2 పర్సన్స్, రైట్ అన్నాడు కాబట్టి రైట్లో 2 పర్సన్స్, ఏ రాశాను. నెక్స్ట్ ఏ హూ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ సి అంటే ఏ అనమాట. ఇదే ఏ థర్డ్ టు ద రైట్ ఆఫ్ సి, థర్డ్ అంటే 2 పర్సన్స్ కాబట్టి రైట్ ఉంది, 2 పర్సన్స్, సి రాశాను కాబట్టి ఈ స్టేట్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ ఇది చూద్దాము. ఎఫ్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఈ. సో ఎఫ్ రాశాను, సో సెకండ్ అంటే 1 పర్సన్, రైట్ ఉంది, రైట్లో 1 పర్సన్, ఈ రాశాను, అయిపోయింది. నెక్స్ట్ ఈ హూ ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ బి అంటే ఈ అనేది బీకి ఇమీడియట్ నేబర్ కాదు కాబట్టి ఇలా దాన్ని రిప్రజెంట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ చూద్దాం. డి సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ హెచ్. డి సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్, లెఫ్ట్లో 1 పర్సన్, హెచ్ రాశాను. అలాగే హెచ్ హూ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ జీ అంటే దాని అర్థం ఏంటి, హెచ్ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ జీ. హెచ్ సెకండ్ టు ద లెఫ్ట్ అన్నాడు కాబట్టి 1 పర్సన్ లెఫ్ట్, జీ, అంతే, అయిపోయింది. ఓకే, సో ఇలా దీన్ని మనం రిప్రజెంట్ చేసుకోవాలి. క్వశ్చన్ చూసామా, ఇలా ఫాస్ట్గా రాసామా, అంతే. ఓకే, సో ఇప్పుడు మనము ఈ ఏదైతే రిప్రజెంట్ చేసుకున్నామో దీన్ని మనము ఇక్కడ పేస్ట్ చేయాలి. ఓకే, ఈ సర్కిల్లో పేస్ట్ చేయాలి. అది ఎలా పేస్ట్ చేస్తాము అంటే, మనం ఎప్పుడు కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్ని ఫాలో అవుతాం. రిమెంబర్ గైస్, క్లాక్ వైజ్ డైరెక్షన్ని ఫాలో అవుతాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో దీన్ని నేను ఇక్కడ పెడతాను. సో ఓకే, ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని నేను ఇక్కడ ఇలా పేస్ట్ చేస్తాను. ఇప్పుడు బి రాశాను. ఓకే, 2 పర్సన్స్, రిమెంబర్ క్లాక్ వైజ్ డైరెక్షన్ని ఫాలో అవుతున్నా. 2 పర్సన్స్ ఏ రాశాను, నెక్స్ట్ 2 పర్సన్స్ సి రాశాను, అయిపోయింది. ఈ స్టేట్మెంట్ అయిపోయింది. ఓకే, సో ఈ స్టేట్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఈ బి నాట్ ఇమీడియట్ నేబర్స్. ఈ బి అంటే బి పక్కన ఈ కూర్చోకూడదు కాబట్టి ఇక్కడ ఈ కూర్చోకూడదు, ఇక్కడ ఈ కూర్చోకూడదు, అయిపోయింది. నెక్స్ట్ ఇది చూద్దాం. F1B. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఏడు పెట్టుకున్నానంటే ఈ ఇక్కడ పెట్టుకోవాలి, కానీ ఛాన్స్ ఉందా, ఎందుకంటే అక్కడ ఏ ఉంది కాబట్టి పెట్టలేము. నెక్స్ట్ ఎఫ్ ఏడ పెట్టచ్చు. సో ఎఫ్ ఏడ పెట్టి 1 పర్సన్ ఈ ఇక్కడ పెట్టచ్చు, దెర్ ఈజ్ నో ప్రాబ్లం. ఓకే, సో ఇది ఒక కేసు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూద్దాము. ఎఫ్ ఏడ పెట్టచ్చా. ఓకే, ఎఫ్ ఏడ పెడితే ఈ ఇక్కడ పెట్టాలి, ఎందుకంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ ఫాలో అవ్వాలి. ఓకే, ఎఫ్ ఏడ పెడితే ఈ ఏడ పెట్టాలి, కానీ ఇక్కడ ఆల్రెడీ సి ఉంది. ఓకేనా, కాబట్టి ఎఫ్ ఏడ పెట్టలేము. సో ఎఫ్ ఇక్కడ పెడితే
ఎఫ్ ఇక్కడ పెడితే ఈ ఇక్కడ పెట్టాలి, కానీ ఇక్కడ ఈ ఉండకూడదు. కాబట్టి మనకు వచ్చింది ఒకే కేసు, అదేంటంటే ఇదే. కాబట్టి ఎఫ్ ఇక్కడ పెడితే ఈ ఇక్కడ పెట్టాలి. ఓకే, సో మనకి ఇదే అయిపోయింది. ఓకే, సో ఇది మొత్తం కూడా అయిపోయింది. ఇంకా నాకు ఉండేది ఒకే స్టేట్మెంట్ G1H1D. సో దాన్ని నేను ఇక్కడ ఎలా పేస్ట్ చేయగలుగుతాను అనేది చూసుకోవాలి. ఒకవేళ G ఎడ పెడితే 1% తర్వాత హెచ్ పెట్టాను, కాబట్టి G ఎడ పెడితే 1% హెచ్ పెట్టచ్చు, హెచ్ 1% G పెట్టచ్చు, సారీ D పెట్టచ్చు. కాబట్టి GHD అయిపోయింది. దిస్ ఇస్ ద ఆన్సర్. సింపుల్, చాలా ఫాస్ట్గా చేయొచ్చు. సో ఇప్పుడు మీకు చూస్తుంటే కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, కానీ ఇదనమాట. మనం కానీ ఇంకొన్ని 2 క్వశ్చన్స్ కానీ ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అర్థమైపోద్ది, చాలా ఫాస్ట్గా సాల్వ్ చేస్తారు. ఓకే, ఇలాంటిదే ఇంకో క్వశ్చన్ ఉంది, ఆ క్వశ్చన్ మనం సాల్వ్ చేస్తాను. ఓకే, మీరు సాల్వ్ చేయండి నాతో పాటు. ఓకే, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయను, జస్ట్ నేను ఎలా అయితే సాల్వ్ చేస్తానో అలా చూపిస్తాను, జస్ట్ చూడండి. ఓకే, సో సర్కిల్ ఇచ్చాడు, సర్కిల్ రాసుకున్నాను. 8 persons. Okay, so T sits second to the right of R. R is who sits third to the right of P. And next S sits second to the left of P and fourth to the right of Q. And S sits fourth to the right of Q. Got it, 3 persons Q. And Z sits third to the right of that to the right of V. V who is not an immediate neighbor of P. So this is the information. So దీన్ని ఇక్కడ పేస్ట్ చేస్తాను. T 1 person R, 2 persons P. అండ్ నెక్స్ట్ ఇది చూసుకున్నట్టయితే P 1 person S, 3 persons Q, 1 2 3 persons Q. అండ్ నెక్స్ట్ మనకి మిగిలింది ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇది మిగిలింది. సో ఫర్ ఎగ్జాంపుల్ Z ఎడ పెడితే 2 persons V ఎడ పెట్టచ్చు, Z ఎడ పెడితే 2 persons V పెట్టలేము, Z ఎడ పెడితే 2 persons V ఇక్కడ పెట్టచ్చు. దెర్ ఇస్ ఎ ఛాన్సెస్, 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో కానీ మనకి V అనేది P దగ్గర ఉండకూడదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ Z ఇక్కడ పెడితే V ఇక్కడ పెట్టాలి, బట్ V అనేది P దగ్గర ఉంటుంది. కాబట్టి ఏం చేస్తానంటే Z ఎడ పెడతాను. సో 2 persons V, కాబట్టి ఇక్కడ రిమైనింగ్ పర్సన్ ఎవడైతే ఉంటాడో వాడు ఇక్కడ, కాబట్టి ఆన్సర్ అయిపోయింది. ఓకేనా గైస్, జస్ట్ మనం రిప్రజెంట్ చేసుకున్నాం. ఓకే, రిప్రజెంట్ చేసుకుని దాన్ని ఇక్కడ పేస్ట్ చేసాం. ఓకే, సో దీనివల్ల మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే, మనం ఆలోచించాల్సిన అవసరం ఉండదు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే T sits second to the right of R అంటే మనం ఏం చేస్తాం, జనరల్గా ఏం చేస్తాము, సర్కిల్ తీసుకుంటామా, సర్కిల్ తీసుకొని ఏం చేస్తాము. ఓకే, సో T sits second to the right of R అంటే R ఎడ పెడతాము. ఓకే, సో దీనికి రైట్ అంటే ఇటు వస్తుంది కదా, సో ఇటు పెట్టి ఇక్కడ T పెడతాము. ఓకే, తర్వాత R అన్నాడు. సో ఇలా మనము ఆలోచించాల్సిన పని లేదు. ఓకే, స్టెప్ బై స్టెప్ పోవాల్సిన పని లేదు. ఓకే, సో ఇక్కడ మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే క్వశ్చన్స్ చూస్తాం గైస్. ఓకేనా, ఈ క్వశ్చన్ చూస్తాము, ఈ క్వశ్చన్ చూసి అట్టే రాసుకుంటాం. ఓకే, మనం ఏమైనా ఆలోచించామా రాసేటప్పుడు, ఏం ఆలోచించనక్కర్లేదు. ఓకేనా, ఆ స్టేట్మెంట్లో ఎలాగైతే ఉందో అలా మనం దీన్ని అలా రాసేసుకుంటూ పోయాము, తర్వాత దీన్ని పేస్ట్ చేసాము. దీనివల్ల ఒకసారి సాల్వ్ చేసి చూడండి. సో వితిన్ 1 minute అయితే మీరు ఇలాంటి క్వశ్చన్స్ని ఈజీగా సాల్వ్ చేయగలరు. అలాగే ప్రిలిమ్స్ లెవెల్లో ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతుంటారు. ఓకే, అండ్ దిస్ ఈజ్ అబౌట్ ఇన్సైడ్ గైస్. ఇన్సైడ్ అనేది ఇది. నెక్స్ట్ ఇప్పుడు అవుట్ సైడ్ సాల్వ్ చేద్దాం. ఇది అవుట్ సైడ్ ప్రాబ్లం. ఓకే, సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇన్సైడ్కి అవుట్ సైడ్కి రిప్రజెంటేషన్లో ఏ మాత్రం కూడా తేడా లేదు. సో సేమ్గా రిప్రజెంట్ చేసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు వీటిని నేను ఇందాక ఎలాగైతే రిప్రజెంట్ చేసుకున్నానో అలాగే రిప్రజెంట్ చేసుకుంటాను. చూడండి. ఓకే, A sits third to the right of D, B sits second to the left of A, B sits second to the left of A. ఓకే, సో దీన్ని కానీ ఇక్కడ రాసుకుంటే ఏమొస్తుంది, B అనేది ఇక్కడ వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఓన్లీ 2 persons సిట్టింగ్ బిట్వీన్ B and F. అండ్ నెక్స్ట్ C ఈజ్ అన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ D. ఓకే, సో యాక్చువల్గా చూడండి, సో CD పక్కన ఉండాలి. ఇక్కడ D పక్కన ఆల్రెడీ B ఉంది, కాబట్టి C ఎక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి కంపల్సరీగా. ఓకే, అలా అనమాట. నెక్స్ట్ G sits సెకండ్ టు ద రైట్ ఆఫ్ H. G sits సెకండ్ టు ద రైట్ అంటే రైట్ H. ఓకే, ఇందాక ఎలాగైతే రిప్రజెంట్ చేసుకున్నానో అలాగే రిప్రజెంట్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనము డయాగ్రామ్ తీసుకుందాం. సర్కిల్ 1 2 3. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ మనం ఏం చేయాలి, పేస్ట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇందాక మనము క్లాక్ వైజ్లో పోయాం, ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ పోవాలి. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది, అంతే, ఇంకేం లేదు. ఓకే, సో ఇప్పుడు ఎలా రిప్రజెంట్ చేసుకోవాలంటే, ఇప్పుడు మనం ఇందాక వాటిలో ఎలా రాసామంటే ఇలా క్లాక్ వైజ్లో ఇలా రాసుకుంటూ పోయాం. ఇక్కడ ఏం చేస్తామంటే యాంటీ క్లాక్ వైజ్ రాస్తాం. సో ఎలా అంటే చూపిస్తాను చూడండి. సో ఏ రాశాను, యాంటీ క్లాక్ వైజ్. సో 1 person B, తర్వాత D, తర్వాత C. ఓకే, ఇలా మనం దాన్ని రాసుకుంటాం. ఓకే, నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇది అయిపోయింది, ఈ కేసు అనేది అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మనకి ఏముందంటే B 2 persons F. సో 2 persons F ఈడ రావచ్చు, 2 persons F ఈడ రావచ్చు. ఓకే, కాబట్టి నేనేం చేస్తానంటే, ఎందుకు కన్ఫ్యూజన్, కాబట్టి ఇంకో కేసు రాసుకుంటాం. A B D C.
ఇక్కడ 2% ఎఫ్ ఇక్కడ రాస్తాను, ఇక్కడ వచ్చేసరికి 2% ఎఫ్ ఇక్కడ రాస్తాను. ఓకే, సో ఇది కూడా అయిపోయింది. ఇంకా నాకు నెక్స్ట్ మిగిలింది ఇది. ఓకే, సో రిమెంబర్ మనం యాంటీ క్లాక్ వైజ్ వెళ్ళాలి. సో యాంటీ క్లాక్ వైజ్ వెళ్ళాలంటే ఫస్ట్ నేనేం చేస్తానంటే ఇక్కడ పెట్టి చూసుకుంటా. జీ ఇక్కడ పెడితే 1% తర్వాత హెచ్ ఇక్కడ పెట్టాలి, కానీ పెట్టలేను, ఏ ఉంది. ఓకే, ఇక్కడ చూసుకుందాం, ఇక్కడ జీ పెట్టచ్చు, కానీ జీ ఇక్కడ పెడితే 1%, హెచ్ ఇక్కడ పెట్టచ్చు. ఓకే, ఇది ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సో ఇక్కడ జీ ఇక్కడ పెడతాను, సో 1% హెచ్ ఇక్కడ పెట్టలేను, కాబట్టి జీ ఏడవ పెట్టలేను. నెక్స్ట్ జీ ఇక్కడ పెట్టి చూద్దాము, 1% తర్వాత హెచ్, ఆల్రెడీ ఏ ఉంది, ఇక్కడ పెట్టలేను. ఇక్కడ జీ పెడితే 1% తర్వాత హెచ్ పెట్టాలి, కానీ ఇక్కడ డి ఉంది, కాబట్టి ఇది పాసిబుల్ కాదు, ఇది రాంగ్, కాబట్టి ఇది మాత్రమే కరెక్ట్. సో ఇది ఆన్సర్. ఓకే, సేమ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యాంటీ క్లాక్ వైజ్ ఇటు తిరగాలి, ఇన్సైడ్ వచ్చినప్పుడు క్లాక్ వైజ్ తిరగాలి, అంతే. మీరు ప్రాబ్లమ్స్ అనేవి నిమిషాల్లో చేసి సెకండ్స్లో చేసేయచ్చు, వితిన్ 1 minute అయితే సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఇంకో క్వశ్చన్ సాల్వ్ చేసి చూద్దాము. ఓకే, సో ఇది నేను సాల్వ్ చేస్తూ చూస్తాను, మీరు కూడా సాల్వ్ చేయండి నాతో పాటు. ఓకే, నేను జస్ట్ చూడండి నేను ఎలా సాల్వ్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తానంటే ఒక సర్కిల్ గీస్తాను. ఓకే, ఇది కూడా అవుట్ సైడ్ ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్. సో ఇవి రిప్రజెంట్ చేసుకుంటాను. పీ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఆర్, సెకండ్ అంటే ఓన్లీ 1%. నెక్స్ట్ యూ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ పీ, అండ్ నెక్స్ట్ ఎగ్జాక్ట్లీ 2% యూ అండ్ డబ్ల్యూ. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, 2% డబ్ల్యూ ఉండాలి, కానీ ఇక్కడ 2% పీ ఉంది, కాబట్టి కంపల్సరీ ఇటు పక్కే 2% డబ్ల్యూ అవుతుంది. ఓకే, ఇంకా దీన్ని కూడా ఇక్కడ రాసుకున్నట్టయితే ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ ఆర్ వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ క్యూ ఈజ్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ ఆర్. ఓకేనా, సో ఇక్కడ క్యూ పెట్టలేను కాబట్టి ఇటు పక్క మాత్రమే క్యూ పెడతాను, కాబట్టి క్యూ ఇక్కడ. నెక్స్ట్ టీ సిట్స్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు క్యూ, టీ సిట్స్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు క్యూని ఇలా రాసుకున్నాను. వి సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ డబ్ల్యూ. ఓకే, అంటే మనం మామూలుగా ఎలా రాస్తాను, వి సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ డబ్ల్యూ ఇలా రాస్తాను, కాబట్టి ఇక్కడ రాసుకున్నట్టయితే వి ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎస్ ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ వి, ఎస్ ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ వి. సో ఇప్పుడు దీన్ని ఎగ్జాక్ట్గా ఇక్కడ పేస్ట్ చేస్తాను యాంటీ క్లాక్ వైజ్, కాబట్టి చూడండి. సో పీ క్యూ ఆర్ యూ వి 1% డబ్ల్యూ అయిపోయింది, ఇక్కడే అయిపోయింది. ఓకే, సో క్యూకి ఆపోజిట్ ఏ ఉండాలి, టీ ఉండాలి. సో క్యూకి ఆపోజిట్ టీ, ఇంకా రిమైనింగ్ ఎస్, కాబట్టి ఆన్సర్ అయిపోయింది. ఓకే, సో ఇంత ఈజీ అనమాట సాల్వ్ చేయడం. సో ఇప్పుడు కరెక్ట్గా కానీ సాల్వ్ చేస్తే ఇది వితిన్ వన్ మినిట్లో సాల్వ్ చేసేయచ్చు. ఓకే, మనకి చాలా టైం సేవ్ అవుతుంది. ఓకే, సో ఒకసారి మీకు అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, అంత కష్టంగా ఏముండదు. సో జస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది కొన్ని ఉంటాయి అంతే. ఇలా రిప్రజెంటేషన్ చేసుకోవడం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇలా రాసుకోవడం ఒకసారి ప్రాక్టీస్ చేయండి, మీకే వచ్చేస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇన్సైడ్ వస్తే మనం క్లాక్ వైజ్లో దాన్ని పేస్ట్ చేయాలి, ఒకవేళ అవుట్ సైడ్ వస్తే మనం యాంటీ క్లాక్ వైజ్లో దాన్ని మనం అలా పేస్ట్ చేయాలి, అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు. ఓకే గైస్, ఇంత సింపుల్ అనమాట. ఒకసారి ట్రై చేయండి, మీకు ఈజీ అనిపిస్తుంది, ఫాలో చేయండి, మీరు ఇంకా ఫాస్ట్గా అయితే సాల్వ్ చేయగలుగుతారు. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ గైస్, అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మరికొన్ని ట్రిక్స్తో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.